శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమరిచంద్ర గారు. నమస్కారం అంజీబాబు గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో ప్రముఖ గాయని ఎల్లారేశ్వర్ గారి గురించి మాట్లాడుకుందాం. ఏంటి సింపుల్ గా ప్రముఖ గాయని అనేసారు. అసలు ఎల్లారేశ్వర్ గారు అంటే పాటలు మీరు పాడతారని అది కాదు, సరే ఓకే. అసలు ఆవిడ గురించి ముందు చెప్పాలి. అసలు ఎల్లారేశ్వర్ గారు ఏ పాటలతో ఆవిడ వాయిస్ తోటి ఆవిడ ధన్ 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 ఆడించారో, యువతని ఉర్రూత లోగించారో, అసలు అన్ఫర్గెటబుల్. ఏమండి, ముఖ్యంగా ఒక 3 పాటలు నేను చెప్తా. నేనే చెప్తా. మీరు అన్నారు కాబట్టి నేను చెప్తా. లేలే చెప్తా. ప్రేమ్ నగర్, లే 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 నా రాజా. ఈ వంకర్లన్నీ మామూలు గాయకులు ఇస్తారండి. అవును. లే 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 నా రాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, నువ్వు లేవనంటావా నన్ను లేపమంటావా, లే 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 నా రాజా. ఇన్ని వంకర్లు తిప్పింది ఆవిడ. మరి మరో చరిత్ర దగ్గరికి ఏమండి, భలే భలే మగాడి ఓయ్ బంగారు నా సామి రోయ్, నా మగసిరి గులామునోయ్, నీ మగసిరి గులామునోయ్, నీ ఆననే జానరోయ్. ఇలాగా. ఏమండి, తర్వాత మసక మసక చీకటిలో వెనకాల, ఇలా ఇదొకటి. తర్వాత వెరీ పాపులర్ సాంగ్ పాండవనాసులో, చాంగురే బంగారు రాజా, చాంగు చాంగురే బంగారు రాజా. ఇలాంటి పాటలన్నీ పాడిన ఈవిడ ఈ పాటలే పడ్డారనుకుంటారు కదా. తమిళ్లో ఎన్నో భక్తి పాటలు పాడారు, అమ్మవారి పాటలు. అది విశేషం అక్కడ. ఎప్పుడైనా సరే, ఇప్పుడు మన భోగి ఎప్పుడైనా యోగి అవుతాడంటారు చూసారా, అలాగే ఈ పాటలకే మనకు గుర్తుంటారు ఆవిడ. కానీ ఈ వాయిస్ తోటి అమ్మవారి పాటలు ఎన్ని పాడారో తమిళనాడు వెళ్తే మొత్తం వినిపించేది ఈవిడ పాటలే. అమ్మ కనక దుర్గా ఇట్లా పాడతారు అక్కడ. నానా ఇవన్నీ ఎల్లారేశ్వర గారు పాడిన పాటలు, ఎక్కువగా పాడిన పాటలు. అది చెప్దామని నా ఉద్దేశం. ఏంటంటే ఒక గాయని మనం ఒకే దాని మోసలో పోయకూడదు. ఆవిడకి అవకాశం రావాలి, వచ్చినప్పుడు ఇలా పాడతారని చెప్పడమే నా ఉద్దేశం. ఏమండి, ఎల్లారేశ్వర్ గారు ఆ కాలంలో 70s కాలంలో, ఈ ప్రేమ్ నగర్ తీసే కాలంలో ఆవిడ పాట పాడిందంటే అసలు పిచ్చ హుషారు. ఆవిడ పాట ఉందా అని అడిగి వచ్చేవారు దీనికి. ఆర్టిస్టులు కాదు, సింగర్. ఎల్లారేశ్వర పాట ఖచ్చితంగా ఉండాలనే డిస్ట్రిబ్యూటర్స్ కూడా. మనం చెప్తే అతిశయోక్తిగా ఉండొచ్చు, కానీ నటిమండలే కాదు, ఆ నటిమండలకు జీవాన్ని ఇది. ఇప్పుడు మనకు ఐటమ్ సాంగ్స్ గర్ల్స్ ఎవరు అప్పట్లో జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత. వీళ్ళందరికీ వాళ్ళ నట జీవితాన్ని వాళ్ళ తన గొంతుతో వాళ్ళకి జీవాన్ని ఇచ్చి వాళ్ళ పాటలను హైలైట్ చేసి సక్సెస్ చేసిన గొంతు ఎల్లారేశ్వర్. ఇంతకంటే చెప్పక్కర్లేదు. వాళ్ళకి ఎల్లారేశ్వర్ గారు లేకపోతే మామూలు పాటలు ఎవరు పాడలేరండి. వాళ్ళ దీనికి తగినట్టు, వాళ్ళ అభినయానికి తగినట్టు పాడలేరు. ఈవిడ పాటకు తగినట్టు వాళ్ళు అభినయిస్తేనే ఆ పాటలు సక్సెస్ అయినాయి జనాల్లో. ఇంత ఘనత వహించిన ఎల్లారేశ్వర్ గారు, ఒక స్పెషల్ వాయిస్ తోటి పుట్టిన ఎల్లారేశ్వర్ గారు పుట్టినప్పుడు పేరు లూజ్ మేరీ రాజేశ్వరి. ఈ రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్ తల్లి. అంటే ఈవిడ క్యాస్ట్. తండ్రి హిందువు, తల్లి క్రిస్టియన్. తండ్రి స్పెన్సర్ కంపెనీలో పనిచేసేవాడు, ఎడ్యుకేటెడ్గా మంచిది. ఏమండి, తల్లి క్యాథలిక్, లవ్ మ్యారేజ్ అయి ఉంటుంది. ఏమండి, సో షీ సపోజ్ టు బి క్రిస్టియన్. దీనివల్ల కూడా కొంత ఇదిని భరించింది ఆవిడ, ట్రాలింగ్ అక్కడ చెన్నైలో. ఈ గాయకుల దీంట్లో వచ్చినప్పుడు ఈ కులాయి దీనివల్ల కూడా వివక్ష కూడా భరించారు ఆవిడ. ఎందుకు హిందూగా ఉందిగా, వాళ్ళ ఫాదర్ హిందూ. అది ఉంది, అది కాదు అక్కడ ఇది అక్కడే అదే పాపులర్ అయింది బాగా తల్లిది. ఇలా ఉంటున్న పరిస్థితి హ్యాపీగా హిందూ తల్లి అంటే 2 సంప్రదాయాలు ఉన్నాయి.
కానీ ఎక్కువగా తల్లినే ఫాలో అవుతుంది ఈశ్వరి, అందుకని క్రిస్టియన్గా పిలువబడింది. అంటే తల్లితోటి ఎక్కువ ఉండేది కదా. తండ్రి ఉద్యోగం వస్తాడు, తర్వాత 5 ఏళ్ల తర్వాత మరణించాడు. 5 ఏళ్ల తర్వాత మరణించితే ఎవరి ప్రభావం ఎక్కువ ఉంటుంది? కూతురికి. అందుకనే షీ వాజ్ కాల్డ్ రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్. ఏది ఇండస్ట్రీలో కూడా ఇది వచ్చింది. ఇప్పుడు ఈ తల్లి ఏం చేసింది? బ్రతుకు తెరువు కోసం, కుటుంబ పోషణ కోసం ఏంటంటే కోరస్ పాడటం మొదలుపెట్టింది. సినిమాలకి కోరస్ పాడటం, నిర్మల ఆవిడ పేరు, కోరస్ పాడటానికి వెళ్తూ ఉండేది. వెళ్తున్నప్పుడు 5 ఏళ్ల పిల్లని తన కూడా తీసుకెళ్తూ ఉండేది. ఏది కొంతకాలం అంటే చనిపోయినప్పుడు 5 ఏళ్ళు కానీ తర్వాత పెరిగింది రండి. ఇలా తీసుకెళ్తూ ఉండేది. తనతో పాటు గొంతులు కల్పనిచ్చేది. కోరస్లో పాటు వెనకాల నుంచోబెట్టి వాళ్ళు ఎలా పాడితే అలాగ ప్రాక్టీస్ చేయటం, అలా పాడించడం మొదలుపెట్టేది. ఏమండి, ఇలాగా ఒకరోజు కేవి మహాదేవన్ గారి దీంట్లో చేస్తున్నప్పుడు, కోరస్ పాడుతున్నప్పుడు ఆ కోరస్ సరిగ్గా పాడటం వీళ్ళకి రావట్లే, ఈ తల్లికి వాళ్ళకి. ఈ లోపల ఈశ్వరి అంటే అప్పుడు కొంచెం పెద్ద అయింది. ఈశ్వరి ఏం చేసింది? ఆ ప్రాక్టీస్ చేసేసి తను పాడేస్తుంది. అది పుహళేంద్ర గారు చూశారు. చూసి మామతో చెప్పాడు, ఆయన మహాదేవన్ గారితో చెప్పాడు. చూశాడు, ఆ పిల్లని పిలిచాడు, ఈశ్వరిని పిలిచాడు. నువ్వు పాడతావు అన్నాడు. పాడతానన్నాడు. అంతే. అక్కడి నుంచి ఆవిడ చేత పాడించి ఇంకో పాట కూడా పాడించాడు ఆయన. మహాదేవన్ గారు ప్రేమనగర్ సినిమాలో పాడించడం ఇలాగా టిపికల్ సాంగ్స్ అన్నీ ఈ కొంచెం శృంగారం మిక్స్ చేసి ఆ గొంతులో కాస్త కసి మత్తుని నింపి పాడించడం అనేది అలవాటైంది ఈ పాటల్లో. సో ఈ బాటని మ్యూజిక్ డైరెక్టర్లు అందరిలో అనుసరించారు. సో అప్పుడు ఒక ముద్ర పడిపోయింది. ఈ పాటల జ్యోతిలక్ష్మి పాడారు కాబట్టి అందులో అక్కడి నుంచి అందరూ మ్యూజిక్ డైరెక్టర్లు జయమాలను ఉన్న ఐటమ్ సాంగ్కి ఏముంటుంది అది ఎల్ఆర్ గారిని పిలవటం, ఆవిడ చేత పాడించడం. ఈ అవసరం కాబట్టి ఆవిడ క్లాసికల్ కూడా పాడగలదు, కానీ అవసరం కాబట్టి ఏం చేస్తుందంటే తన గొంతుని వాళ్ళకి కావాల్సిన విధంగా మలుచుకుని కసిని అందులో నింపి, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు కదా, కుటుంబ పోషణ కోసం, తను బ్రతకడం కోసం, తల్లిని బతికించడం కోసం ఇలాగా ఆవిడ తన గొంతుని ఆ పాటలకే పరిమితం చేసేసుకుంది ఆవిడ. ఎవరు? ఈవిడ ఈశ్వర్ గారు. అలాగా మాయదారి సిన్నాడు మనసేలాగేసిండు, లగ్గం ఎప్పుడు రా మావా అంటే ఈ పాట పాపులర్ బాగా. ఏమండి, ఆ తర్వాత ఇదే లోకం సినిమాలో జానకి గారితో కలిసి పాడింది. నేను అప్పుడు చెప్పాను, నేను దాంట్లో గుడి వెనక నా స్వామి ఇదేదో ఒక పాట ఉంది ఒకటి, అది కూడా ఈవిడికి పాపులారిటీ తెచ్చింది బాగా. అది జ్యోతిలక్ష్మి బాగా పాపులారిటీ తెచ్చింది ఈ పాట. గుడి వెనక నా స్వామి పాటతోటి జ్యోతిలక్ష్మి బాగా మంచి పేరు వచ్చింది. ఫస్ట్ ఐటమ్ సాంగ్ అదే. అక్కడ ఎల్ఆర్ గారు పాడారు. అయితే క్లాసికల్ ఏమో జానకి గారు పాడారు, ఇదేమో ఎల్ఆర్ గారు పాడారు. ఇది ఫోక్. రెండు టైపులు ఉంటాయి అందులో. ఒకటేమో ఆర్టిస్ట్ దగ్గరేమో ఫోక్లో పాడతారు, ఇంకోటి గుళ్ళోనేమో అదే జ్యోతిలక్ష్మి క్లాసికల్గా పాడుతుంది. ఇలాగ ఈ పాటలు పాడతానికి వరుసగా ఇక ఏఎన్ఆర్, ఎన్టీఆర్ వరుస సినిమాలు, ఇక జయమాలిని గారిని గుడ్సుంది ఇలాంటి పాటలన్నీ కూడా ఈవిడే కాంబినేషన్లో పాడారు. అంటే ఒక లాంగ్వేజ్ కాకుండా ఆల్ లాంగ్వేజ్ 5 లాంగ్వేజెస్లో కూడా పాడారు ఆవిడ. పాడుతుంటే రోజుకి 18-19 పాటలు పాడిన సందర్భం కూడా ఈశ్వర్ గారికి ఉంది. రోజుకి ఒక బాలుగారు అనుకుంటాం మనం, బాలుగారు మగాళ్ళలో బాలుగారు, ఆడవాళ్ళలో ఎల్ఆర్ ఈశ్వర్ గారు ఇది పాడారు. ఏమండి, ఇలా పాడినప్పుడు ఈ ఇంత స్పీడ్గా జరుగుతుంటే ఆల్ లాంగ్వేజ్ పాడుతున్నారు కాబట్టి ఈవిడ ఇండస్ట్రీ, మన తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత ఆవిడ షిఫ్ట్ అవ్వాల. ఇదేంటంటే ఆవిడ కన్సిడర్ చేయలేక చేయటంతో 90 తోటి ఆవిడకి తెలుగు పరిశ్రమతోటి కట్ ఆఫ్ అయిపోయింది. ఇక తమిళ్లో అప్పుడప్పుడు పాడుతూ, ఆ తర్వాత ఈ వర్షను ఇది ఉంది కదా, వివక్ష ఉంది కదా, అంచేత తెలుగు ఇండస్ట్రీ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ కొంచెం అవకాశాలు తగ్గినాయి అన్ని లాంగ్వేజెస్లో. తర్వాత ఏజ్ కూడా వచ్చేసింది కదా, ఏజ్ కూడా వచ్చేసిన తర్వాత ఆవిడ ఎంఎస్ విశ్వనాథ్ గారు కానివ్వండి, మొత్తం ఘంటసాల గారు కానివ్వండి, తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి, శంకర్ వాళ్ళు కానివ్వండి,
వాళ్ళు అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఈవిడ ఎంకరేజ్ చేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఈవిడ ఇది లేకపోయింది, అక్వైంటెన్స్ లేక ఈవిడతో పాటించడానికి అవకాశం లేకపోయింది. అంటే తర్వాత మార్పు ఏమొచ్చిందంటేనండి, హీరోయిన్సే అలా పాడేస్తున్నారు, ఐటమ్ సాంగ్స్ అవసరం తగ్గిపోయింది. ఇదివరకు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ సినిమాలు చేసేటప్పుడు ఐటమ్ సాంగ్స్ స్పెషల్గా పెట్టేవాళ్ళు. కానీ ఈ బాంబే హీరోయిన్స్ వచ్చిన తర్వాత వాళ్ళే ఐటమ్ లాగా సాంగ్స్ చేసేస్తున్నారు. వాళ్ళ పాటలేమో హీరోయిన్స్కి పాడేవాళ్ళు ఎవరు పాడతారో రెగ్యులర్గా హీరోయిన్స్కి పాడే వాళ్ళే పాడుతున్నారు. అప్పుడు ఎల్ఆర్ ఈశ్వర్ గారికి తగ్గిపోయింది. అక్కడ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు బాగా, కానీ వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి ఆవిడ కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ కుటుంబం కోసమే ఇదనుకుని ఇక పెళ్లి చేసుకుంటే అమ్మని ఎవరు చూసుకుంటారు అనే దీంతో ముందు నిర్లక్ష్యం చేసింది. ఆ తర్వాత చేసుకోవడానికి ఏజ్ అయిపోయింది. ముందు తల్లి కోసం కుటుంబం కోసం చేసుకోలేదు పెళ్లి, ఎందుకంటే మిగిలింది వాళ్లే కదా. తండ్రి ఒక పెద్ద స్పెన్సర్ కంపెనీలో మేనేజర్గా చేశాడు ఆయన. ఈజ్ ఏ గుడ్ ఫ్యామిలీ కూడా. ఏమండి ఆ తర్వాత తల్లిని పంపించడం మానేసింది, కోరస్కి ఎవరు పిలవరుగా. ఆ తర్వాత ఈవిడే ఆధారం అయింది మొత్తం ఇంటికి, ఎల్ఆర్ఈశ్వర్ ఇంటికి మొత్తం. ఎవరన్నా ఉండండి, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ నాకు తెలియలేదు, బట్ వాళ్ళ బంధువులకు కానీ ఎవరికి కానివ్వండి ఈవిడే ఆధారం అయ్యి వాళ్ళని పోషించింది. ఆ పోషించటంలో ఈవిడ పెళ్లి గురించి వాళ్ళు ఆలోచించలేదు, ఈవిడ ఆలోచించలేదు. ఒక బిజీ అయిపోయి తర్వాత ఆ పాటల్లో ఆ సంగీతంలో పడిపోయి ఆవిడ కూడా నాకు ఇదే ప్రపంచం అనుకుంది. ఇక నా జీవితం సంగీతానికి కొంతకాలం అయిపోయిన తర్వాత ఇక పెళ్ళి ఎవరు 55 దాటిన తర్వాత ఆ తర్వాత అప్పుడు ఏమైందంటే ఆవిడకి 40 అంటే 50వ సంవత్సరంలో తెలుగు ఇండస్ట్రీ విడిపోయింది. 90స్లో మన తెలుగు వచ్చేసింది, తగ్గిపోయింది. అప్పటి నుంచి ఈ హీరోయిన్సే వాళ్ళలాగా చేయటం మొదలు పెట్టారని మనకు తెలుసు, అన్నీ తెలుసు. హీరోయిన్స్ గ్లామర్ ప్రదర్శిస్తున్నారు. అప్పుడు ఐటమ్ సాంగ్స్ తగ్గిపోయిన మొత్తం, ఎవరు ఐటమ్ సాంగ్స్ ప్రాధాన్యత ఇవ్వట్లా. ఏమండి సిల్క్ స్మిత్ తోటి సిల్క్ స్మిత్, డిస్కో శాంతి, జ్యోతిలక్ష్మి, జయమాలిని వీళ్ళందరితోటి ఐటమ్ సాంగ్స్ అయిపోయింది. ఎండ్ ఆఫ్ ది కెరీర్. తర్వాత హీరోయిన్లు చేస్తున్నారు. బాగా చెప్పారు. వాళ్ళు చేసిన తర్వాత ఎంత గ్లామర్ కావాలంటే అంత వాళ్ళు ఇచ్చేసేస్తున్నారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. అందుకని ఐటమ్ సాంగ్స్ దూరం అయిపోతే ఐటమ్ సాంగ్స్ పాడే గాయని దూరం అయిపోయింది. తర్వాత హీరోయిన్స్ పాడించడం అలవాటు చేయలే ఈవిడ. ఆ వాయిస్లో కొంచెం ఇది ఇప్పుడు పాడి 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 రఫ్ అయిపోద్ది కదా, కసి ఆ మత్తు అదంతా వచ్చేస్తుంది. ఎంత పాడినా కూడా సాఫ్ట్నెస్ రాదు. మరి హీరోయిన్స్కి పాడాలంటే సాఫ్ట్నెస్ కావాలి. ఈ ఇబ్బందుల వల్ల అంచేత ఒకదాని పోతే ఒకదాన్ని వదులుకోవాలన్నట్టుగా ఇలాగ అయిపోయి ఆవిడకి కొంతకాలం తర్వాత నిర్వేదంలోకి వెళ్ళిపోయి నా జీవితం ఇంత, నా పాటతోనే అంతం చేసుకుంటాను, నా సంగీతానికి నా జీవితాన్ని అంకితం చేస్తాను అనుకుని ఇప్పటివరకు అప్పుడప్పుడు ఎవరన్నా పిలిస్తే ప్రోగ్రామ్కి వెళ్ళి పాడుతూ, ఎవరు టీవీలకు వెళ్తే జడ్జిమెంట్కి వెళ్తూ ఇలా కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పటికీ 86వ ఏడు ఆవిడకి. ఇప్పుడు 87వ ఏడు, 87వ సంవత్సరం. స్టిల్ సీజన్. ఎందుకంటే ఆవిడ గాన సరస్వతి. ఇంచేతంటే సంగీతాన్ని అభ్యసించిన వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడు మెచ్చుతారండి. మీరు ఎవరినన్నా చూడండి, ఆశా భోస్లే 92 ఇయర్స్, లతా మంగేష్కర్ 92 ఇయర్స్, ఏమంటే ఈవిడ ఎల్ఆర్ ఈశ్వర్ గారు 87, సుశీల్ గారు 91, జానక్ గారు ఇంకా ఉన్నారు 90 ఇయర్స్ లోపు. అంచేత ఈ సంగీతానికి సేవ చేసిన వాళ్ళు దైవానికి సేవ చేసినట్టే. ఇది మనం గ్రహించాలి. అంటే మన విద్యని ఎంత పవిత్రంగా చూడాలి, ఏ విద్య అయినా సరే విద్యని పవిత్రంగా చూడాలి. పవిత్రమైన మాటలు ఉచ్చారణ, మన పవిత్రమైన మాటలు మాట్లాడాలి. మన బిహేవియర్ పవిత్రంగా ఉండాలంటానికి ఇదంతా ఉదాహరణ. మన ఆయుష్ కూడా పెరుగుతుందండి. మనం ఎంత చెడ్డగా మాట్లాడితే, ఎంత చెడ్డ పనులు చేస్తే అంత మన జీవితం తగ్గిపోతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. వాళ్ళందరూ చూడండి, ఇప్పుడు అందరూ 90స్లో ఉన్నారు గాయని వాళ్ళందరూ. సుశీల్ గారు వీళ్ళు, ఈవిడ కూడా ఇప్పుడు ఎల్ఆర్ ఈశ్వర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. అలాగే అంతకని ఏంటంటే ఎల్ఆర్ ఈశ్వర్ గారు ఇక పెళ్లి చేసుకోలేదండి. ఇంకా లేదు, ఇంకొక 13 ఏళ్ళు పైతే 100 ఏళ్ళు అయిపోతాయి ఇక్కడ. ఆవిడ సంగీత సాధనలోనే భక్తితోని ఆధ్యాత్మిక భావంలోకి వెళ్ళిపోయి ఇంట్లో భక్తి పాటలు పాడుకుంటూ కూర్చున్నారు ఆవిడ. ఇది ఎల్ఆర్ ఈశ్వర్ గారు.